అందరికీ నమస్కారం. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. 5 ఏళ్ల పాటు ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని శాసించి కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన ఇటీవల మీడియా ముందుకొచ్చి ఏదైతే రైతుల కోసం, రైతులు పంట పండించుకోవడం కోసం కాలువలన్నీ కూడా గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో పూర్తిగా పూడికలు తీకుత అధ్వానంగా ఉంటే నేడు ఎన్డీఏ కూటమిలో భాగంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానికంగా ఉండే రైతులందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క కాలువలు పూడికి తీసే విధానంలో జరుగుతూ ఉంటే నీట్గా కాలువలన్నీ కూడా పూడికి తీయడం జరిగింది. అయితే ఆయన ఎక్కడ పట్టుకొస్తాడో తెలియదు, ఒక ఫోటో పట్టుకొని వస్తాడు. ఆ ఫోటో పట్టుకొని వచ్చి మీడియా ముందుకు వచ్చి ఎక్కడ తీసారు కాలువ పూడికి, ఎక్కడ తీసారంటే ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది. లేదంటే 3D కళ్ళద్దాలు పెట్టుకో చూడు, నీ భూతద్దాలు పెట్టుకొని చూడు, నీకు కళ్ళు కనపడవు. నువ్వట్టే 5 ఏళ్ళు చేయలే. నీ వల్ల నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఈ సర్వేపల్లి నియోజకవర్గంలోనే కాదు, ఈ జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలో నువ్వు వ్యవసాయ శాఖ మంత్రి అని కూడా తెలీదు. పోనీ కనీసం ఈ సర్వేపల్లి నియోజకవర్గంలోనే 117 పంచాయతీల్లో రైతులకి తాగనాటికి నీళ్లు, పండించుకునే పంటకి నీళ్ళు ఏమైనా సకాలంలో ఇచ్చావంటే లేదు. కాలువలు పూడికి తీయించామంటే లేదు. నేడు ఎన్డీఏ కూటమిలో భాగంగా ఏదైతే కాలువలన్నీ కూడా నీట్గా చేసుకుంటా పోతా ఉంటే నువ్వు ఓర్వలేక ప్రజల్లో పెరుగుతున్న ఆదరణని నువ్వు ఎలా అనుకుంటున్నావు మాకైతే తెలియట్లా. రైతులందరూ కూడా బ్రహ్మాండంగా కాలువలు తీసుకొని నారులు పోసుకుంటా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటే ఏడో బుడ్డ ఫోటోలు 4 తెస్తావు. మరి నీ హయాంలో ఏమన్నా గడ్డి పీకేటప్పుడు తెచ్చావో తెలియదు మాకు. ఆ ఫోటోలు తీసుకొచ్చి మీడియా ముందుకు వచ్చి కాలువలు పూడికి తీయలేదు, కోట్ల రూపాయలు అవినీతి చేయడంలో సిద్ధహస్తుడు నువ్వు. అవినీతి చేయడంలో 175 నియోజకవర్గాల్లో KGF 3 నువ్వు. మరి నువ్వు ఎక్కడ చూడకుండానే ఊరికే వచ్చి మాట్లాడితే అట్ట. ఇక్కడికి రా, కుంకుమపొడికి రా, ఇక్కడ చూడు కాలువ ఎంత నీట్గా ఉందో. ఏం కళ్ళు పోయినాయి నీకేమన్నా? గోవర్ధన్ రెడ్డి నీకే చెప్పేది, నీకేమన్నా కళ్ళు పోయినాయా? ఒకసారి కళ్ళు పెట్టి చూడు. నీ చెంచాలలాగా ఎవరు దాచుకుని తినేవాళ్ళు లేరు, పైన షోలు చేసేవాళ్ళు లేరు. రైతుల కోసం కాలువలన్నీ కూడా 117 పంచాయతీల్లో స్వచ్ఛందంగా 1,00,000 నుంచి 2 లక్షల నుంచి స్వచ్ఛందంగా వాళ్లే గ్రాంట్లు, నిధులు రిలీజ్ చేయించుకొని పనులు చేసుకున్నారు శుద్ధంగా. మరి అది వారవలేక నువ్వేం సిగ్గుసారం లేకుండా ఈరోజు మీడియా ముందుకు వచ్చి ప్రతిరోజు ఏదో ఒక సోది అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు తెలీదు. మళ్ళీ జిల్లా అధ్యక్షులు చేశారు నిన్ను. నువ్వు ఎందుకు పనికిరాని వ్యక్తి నువ్వు. ఈ సర్వేపల్లి నియోజకవర్గంలోనే అభివృద్ధి చేయాల, ఈ జిల్లాని ఉద్ధరిస్తావు. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, వాస్తవాలు చూడాల. వైసీపీ నాయకులందరికీ నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, అతనికంటే కనపడదు, వినపడదు, చెప్పేది అర్థం కాదు. కనీసం మీరన్న గ్రామాల్లో ఉండి చూడండి, కళ్ళు పెట్టి చూడండి కాలువలు ఎంత నీట్గా ఉన్నాయో. గుర్తుపెట్టుకోండి ఒకసారి.